ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. వాడడం మొదలుపెడితే మాకన్నా బాగా ఎవరు వాడలేరు అనే 'మిర్చి' సినిమా డైలాగ్ గుర్తొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకబ్బా అని డౌట్ వచ్చింది కదూ! అక్కడికే వస్తున్నా. కుమారి ఆంటీ. సోషల్ మీడియా వాడుతున్న జనాలకు ఈ పేరు తెలియకుండా ఉండదు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకున్న ఆంటీ అటు ఫేమస్, ఇటు బిజినెస్‌తో దుమ్ము దులిపేస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈమె హోటల్‌కి ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్‌కు వచ్చి వెళ్ళాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు దూసుకెళ్ళిపోయింది. అయితే అది కాస్త కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్ అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకునే స్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికి మళ్ళీ ఆమెకు సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తుంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. ఇందులో నిజమెంత నిజంగానే సినిమా వస్తుందా? వస్తే ఎలా ఉంటుందో చూడాలి మరి.